హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో ఈరోజైతే నేను మమ్మీ అయితే ఊరు వెళ్తున్నాం పండక్కి. ఇదిగోండి మా డాడీ అయితే వచ్చారు ట్రైన్ ఎక్కించడానికి. మా డాడీ మాకు అన్ని జాగ్రత్తలు అన్నీ చెప్తున్నారనమాట. మా డాడీ రావడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని లగేజెస్ పట్టుకొని అయితే వెళ్తున్నాం నేను మమ్మీ. హాయ్ చెప్పు. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్, మా డాడీ వెళ్తున్నారు. సో మేము ఈరోజు డేట్ వచ్చేసి 8th ఈవినింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు 5 మా పార్వతీపురం స్టేషన్ కూడా ఫుల్ డెవలప్ అయిపోతుంది చూడండి. ఇంకా వైజాగ్ దగ్గరలో ఉన్నాం. చాలా బోరింగ్గా ఉంది ట్రైన్లో. ఇంకా వైజాగ్ వచ్చే ముందైతే స్వెటర్ తీసి వేసేసుకున్నాను, మళ్ళీ స్టేషన్కి వెళ్ళాక తీసుకొని వేసుకోవడం ఎందుకు అనేసి. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళాలి. ఇవ్వండి మమ్మీ నేను అయితే వెళ్తున్నాము. ట్రైన్ అయితే వచ్చేసింది కానీ ఇంకా పవర్ అయితే ఇవ్వలేదని బయట వెయిట్ చేసామన్నమాట. ఇంకా ట్రైన్ ఎక్కాక వీడియో ఏం తీయలేదు. ఇంకా భీమవరం అయితే వచ్చేసాము. మార్నింగ్ 5:30 అయితే అయిందనమాట టైము. ఇదిగోండి భీమవరం అయితే వచ్చేసాము. ఇంకా ఈ ఆటో చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా డిస్కో లైట్స్ లాగా ఉన్నాయి. వచ్చేసాము మా ఇంటికి. అమ్మమ్మ అయితే అక్కడ వాకింగ్ చేసేస్తున్నారు. ఇంకా తాతయ్య అయితే మా కోసం వెయిట్ చేసి ఇంకా మేము వచ్చామని లోపలికైతే వెళ్తున్నారనమాట. ఇంకా మేము రాగానే మమ్మీకి ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్స్ అయితే చెప్పుకుంటున్నారు, అమ్మమ్మ తాతయ్య. సో వచ్చిన వెంటనే కాసేపు పడుకొని లేచి ఇప్పుడైతే టిఫిన్ అయితే తింటున్నాను. ఇదిగోండి సుబ్బమ్మ ఇడ్లీ షాప్ నుంచి తెచ్చిన బజ్జీలు అనమాట. ఇదిగోండి గాయత్రి వాళ్ళు వచ్చారు. మోహిత్ చూడండి, నీకు సైటా బంటి నువ్వే. గాయత్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎందుకు? ఏమైంది మీ మమ్మీకి? సో మా అత్తయ్యకి ఆపరేషన్ అయిందనమాట, అందుకని చూడడానికి అయితే వెళ్తున్నాము. నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. నువ్వే పెద్ద బంటిరా. ఈ హౌస్లో మాకు చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. మా మావయ్య వాళ్ళు అయితే ఇక్కడ ఉండేవారు అనమాట. అప్పుడు ఇక్కడ చాలా బాగా ఆడుకునే వాళ్ళం అందరం, పిల్లలందరం కలిసి. ఇల్లు కూడా మొత్తం పాడైపోయింది ఇప్పుడు. ఇదిగోండి ఇది మావయ్య వాళ్ళ హౌస్. రే దొంగ పిల్లి ఎవరు? నువ్వే దొంగ పిల్లి. ఇంకా అలా అత్తయ్యని చూసేసి ఇంకా అలా వంతెన దగ్గరికి అయితే వచ్చామన్నమాట, కాలువ దగ్గరికి. చాలా డేస్ అయింది ఇలా వచ్చి. ఇదిగోండి ఇది వచ్చేసి దసరాకి నేను తెప్పోత్సవం అనేసి ఒక వ్లాగ్ పెట్టాను కదా, అప్పుడు ఆ తెప్ప అనేది ఇక్కడ వరకు తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం కదా, అదే అన్నమాట ఈ కాలువ. చాలా పీస్ఫుల్గా మంచిగా చల్ల గాలి, చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా మా మమ్మీ కూడా వాళ్ళ మేనల్లుడు మేనల్ కోడలతో చిన్నప్పుడు మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటుంది. అప్పుడు అలా ఉండేది ఇలా ఉండేది అనేసి. ఇప్పుడైతే భీమవరం వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే రాజ్ సాబ్ మూవీకి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అయితే వెళ్తామన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తుండండి. ఇంకా వచ్చిన వెంటనే తినేసి అయితే కూర్చున్నాము రెడీ అయిపోయి. ఇంకా మా అక్క వచ్చేసి మాతో చాలా సరదాగా ఉంటుంది, కానీ పిల్లల విషయం వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మదర్స్ అంతా ఇంతేనేమో, పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనుకుంటా. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే
సినిమాకి వచ్చాము. ఏం సినిమా? రాజాసాబ్. ఎన్నోడే ఇది రిలీజ్ అయ్యి నిన్నే రిలీజ్ అయింది. ఈరోజే నిన్న కూడా ఉంది కదా షో. నిన్న బెనిఫిట్ షో పడింది 1000 రూపీస్ షో. చెప్పు ఇప్పుడు చెప్పు. ఈరోజే రిలీజ్. నిన్న బెనిఫిట్ షో అంట. ఈరోజు సినిమా హాల్లో అయితే ఉన్నాం. ఈరోజు మేము ఎవరెవరు వచ్చాం? అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నేను, పని పిన్ని, చిన్నమ్మ, చెల్లి. చిన్న పాపని తీసుకొని వచ్చేస్తాం మూవీకి. సెకండ్ షో ఇది. పని పిల్లలు యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే పొద్దున నాకు స్కూల్లో సంక్రాంతి సంబరాలు అందుకు వచ్చారు రమ్మంటే. ఇంకా ఫస్ట్ షో అయితే వదలలేదన్నమాట. గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో గేట్స్ ఓపెన్ చేయమని ఇంకా బయట నుంచి ఫుల్ హార్న్స్ అండ్ రచ్చ చేస్తున్నారు. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇంకా చలి అయితే ఫుల్గా ఉంది. అందుకని ఇంకా స్వెటర్స్ అన్నీ వేసుకుంటున్నాం అనమాట. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ప్రభాస్ మూవీ అది కూడా ఇంకా భీమవరంలో అంటే ఇంకా చెప్పక్కర్లేదు, తెలిసిందే కదా. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా భీమవరంలోనే ఎక్కువ మంది ఉంటారు. మూవీ అయితే అయిపోయింది. మూవీ అయ్యేసరికి నైట్ 1:45 అయితే అయిందనమాట టైం. ఆ టైంలో వెళ్తున్నాం ఇంటికి. నైట్ రైడ్ చాలా బాగుంటుంది కదా. నాకైతే నైట్ రైడ్ అంటే చాలా ఇష్టం అనమాట. బైక్స్ అవి కనిపిస్తున్నాయి కదా, వాళ్ళంతా కూడా మూవీకి వచ్చిన వాళ్ళే. మూవీ చాలా లేట్ అయిపోయింది అనమాట అయ్యేసరికి. మూవీ అయితే నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇంకా వీడియో కూడా ఇంకేం తీయలేదు. ఇంటికి వెళ్ళి ఇంకా పడుకున్నాం అనమాట. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.